నలుగురం పోతున్నాం బండి మీద. మా వాడు స్టంట్లు చేస్తుండే ఇప్పుడు. ఓకే 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 కొట్టు కిక్ కొట్టు. అస్సలు లేదు ఇంకా ఊకే ఫోర్స్ చేస్తారు. ఎట్లా అంటే ఇక నువ్వు చేయలేవు అంటారు. మనం ఏంది చేసి చూపిస్తాం. ఎంత పైకి ఎక్కిండో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా వాడు హ్యాండ్ స్టాండ్ చేస్తుండు. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. చాలా రోజులు అయితే బ్లాగ్ లో తీయకుండా. బ్లాగ్ లో ఎందుకు తీసలేనంటే మన కొత్త మైక్ కొనుక్కున్నాం కదా, ఆ మైక్ ది పిన్ అయితే ఎరిగిపోయింది. దానికోసం మళ్ళీ ఇంకో మైక్ కొన్నా. ఈ పిన్ ఏమో ఏడ దొరుకుతుంది, అవుట్ ఆఫ్ స్టాక్. డిజిటెక్స్ వెబ్సైట్ లో చూసిన, అమీర్పేట్ లో చూసిన, మస్తు తిరిగినాం కానీ మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. ఇంకా అందుకే 10 days అవుతుంది బ్లాగ్ లో తీయకుండా. మళ్ళీ ఇప్పటి నుంచి అయితే బ్లాగ్ లో కంటిన్యూగా వస్తాయి. ఇంకా చూద్దాం ఇప్పుడైతే టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా మనం అయితే కిందికి పోదాం. కిందికి పోయి రీల్స్ చేయడానికి అయితే పోదాం. మంజువాడు అయితే ఇప్పుడే ఫోన్ తీసింది అనమాట. ఇంకా పోయి రీల్స్ చేసి ఇంకా చూద్దాం ఈరోజు డే ఎట్లుంటుందో చూద్దాం. సో గైస్, ఇప్పుడే రీల్ దీనికి వచ్చి మాల్ అయితే అందరు పతంగి వేస్తుండ్రు. ఇటు ఎంత పైకి ఎక్కిండో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై వరల్డ్. వైల్డ్ ఏం చేస్తున్నావు? స్నాప్ చేస్తా. అంత పైకి అవసరమా? ఎవరు ఎంత కొనుక్కున్నాడు అటు పడితే వస్తాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూస్తారు కదా ఊరోళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళు. అలా మమ్మీ కంప్లైంట్ ఇట్లా కింద పడతారు. Shining on a cloudy day, and it don't matter what you say, 'cause even if the sky is falling, I'ma do it anyway. So save your worries like guys, మా వాడు స్టంట్లు చేస్తుండే ఇప్పుడు. ఓకే 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 కొట్టు కిక్ కొట్టు. గైస్, ఇప్పుడు మా వాడు హ్యాండ్ స్టాండ్ చేస్తుండు. దాని మీద నించుంటాడంట, చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇదైతే నాకు చేయాలని అస్సలు లేదు. ఇంకా ఊకే ఫోర్స్ చేస్తారు. ఎట్లా అంటే ఇక నువ్వు చేయలేవు అంటారు. మనం ఏంది చేసి చూపిస్తాం. చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. ఇప్పుడు కమ్మ కత్తికి పదును ఎక్కువ, మా గౌడి గుండెకు దమ్ము ఎక్కువ. ఓకే, చేతులు పెట్టి చేతుల మీద ఎట్లా నించుంటారు? ఇట్లా నించో. కాలు పైకి ఉండాలా? డైరెక్ట్ చేతులు ఫస్ట్ కింద పెట్టి ఫస్ట్ చేతులు పెట్టు. డైరెక్ట్ చేయకు, చేతులు పెట్టు ఫస్ట్. మంజునాథ్ ఏంది ఇట్లా నించాడు. సో గాయస్, ఇప్పుడైతే ఒక రీల్ తీసినాం. ఇంకా పతంగులు అయితే మస్తు ఎగిరేసినాం. సాయిగాన్ రీల్స్, సాయిగాన్ బ్లాగ్ దీంట్లో వేస్తా చూడండి. దాల్తుం రే తెరా బ్లాగ్ దాల్తుం మస్తు రేద్దాం. ఇంకా పోతున్నాం కిందికి అయితే. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది అనమాట. ఇక మేము చాయ్ తాగడానికి పోతున్నాం. మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు చాయ్ తాగడానికి పోయి చాయ్ తాగిన తర్వాత మళ్ళీ మూవీకి అయితే పోతున్నాం. అందరం రాము వెయిట్స్ రాంబాయి మూవీకి. మా మంజుగాడు అయితే వస్తాడు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వస్తుంది. ఇంకా అందరం కలిసి చాయ్ తాగేసి ఆడికేసి మూవీకి అయితే వెళ్ళడానికి ప్లాన్ ఉంది. ఇంకా చూద్దాం ఎట్లయితే. మా మహేంద్ర గారి వల్ల బండి తీసుకురారా అని ఒక ఎక్స్ట్రా బండి తీసుకురామంటే తీసుకురాలి. మేము నలుగురం పోతున్నాం బండి మీద, పల్సర్ బండి మీద. ఇంక పనులు చెప్పి వేస్ట్. ఇంకోసారి పని చెప్పొద్దా అని చేస్తాడో మరి ఎందుకు చేస్తాడో తెలియదు. మంచిగాడేమో అలా మమ్మీని ఎక్కించుకొని ఇంటికి పోయిండు. ఇప్పుడు మేము మూవీకి పోవాలా. మళ్ళీ నాగాడు ఏం చెప్పలేడు. బండి తీసుకురా అని అన్నాడు. క్లారిటీ చెప్పాలి కదా. బండి తీసుకురా అంటే ఈ మధుగన్ బండి ఉంది, మధుగన్ బండి మీద వచ్చినాం. నాకేం తెలుసు మధుడు వెళ్ళిపోతాడని. ఎక్స్ట్రా బండి ఎందుకు ఇచ్చినా? నీకెందుకు ఇచ్చినా? nothing wrong on the horizon. ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది. మంచిగా నేనైతే ఇంటికి అయితే పోతున్నాను. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే మస్తు ఉంది. ఇప్పుడు గాలి సౌండ్ వస్తుంది. నా ఇంటికి ఆడికి పోయినాక వెళ్తాను మూవీ. ప్రైస్ ఇప్పుడే మూవీ చూసి అయితే వచ్చేసినాం. ఈడ మంజుగాడు కూర్చుండు, ఈడ మదన్న, ఈడ శేఖర్ గాడు. అయితే మదన్న ఆడుతాం మూవీ ఎట్లుందో, ఎందుకంటే వాడే లవర్ బాయ్ కాబట్టి. మదన్న చెప్పన్నా, మూవీ చెప్పన్నా, మూవీ గురించి. పోతే లవర్తో పోద్దు, వేస్ట్ దాంతో పోతే ఫ్రెండ్స్ తో పోండి, బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఆ సినిమా వచ్చినా అనుకో దానికి ఏం అర్థం కాదు లవర్తో పోతే. అవునా అంటది. అది లవర్తో కాదు, అలా అయ్యలతో వండి సినిమా తోపు ఉంటుంది సినిమా. అలా అయ్యలతో పోతే ఇంకా
పోండి ఇంకా సినిమాకి అయితే పోండి. చేసినాక మీరు లవ్ చేయకపోతే వేస్ట్, ఇంకా ట్రూ లవ్ చేయకపోతే వేస్ట్, అమ్మాయిలే వేస్ట్, పుట్టి వేస్ట్ మీరు. ఇంకా లవర్ దొరకలేదు. వీళ్ళే చెప్తున్నాడు మనకు అవన్నీ అలవాట్లు మా వాడు మస్తు బాధపడుతున్నావు. మనకు అవన్నీ ఏం లేవు. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు అవుట్రో చేస్తున్నా, ఎందుకంటే రాత్రి 1 అయిపోయింది. రాత్రి 1 o'clock అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా అప్పుడు అవుట్రో చేస్తే మా మమ్మీ నన్ను చంపేస్తుంది, అందుకనే ఇప్పుడు చేస్తున్నా. అయితే ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.